అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. అరే సుధీర్, డాడీ మన ఇంట్లో భోజనాలు పెడుతున్నాను, అందరు పిల్లల్ని తీసుకొని మన ఇంటికి రా. భోజనాలా? డాడీ అరే నా పిల్లలకి భోజనాలు పెట్టడం అకేషన్ ఉండాలరా. డాడీ రష్మిని కూడా తెమ్మంటారా? రష్మియా నిన్ను కిట్టయ్య కిట్టయ్య బాబు గారు, పిల్లలందరూ భోజనానికి వస్తున్నారు. బాబు గారు ఈ రోజు పిల్లలందరూ నా ఇంట్లో భోజనం చేసి జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి కిట్టయ్య. బాగుండేవు కానీ అంతా అన్ని ఐటమ్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయిగా? అంతే ఓకే బాబు గారు. అది జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి ఐటమ్లు తిని. అన్నయ్య నమస్తే. నమస్తే ప్రకాష్. భోజనం అంటే ఫస్ట్ నువ్వే వస్తాను నాకు అర్థమైంది. దుర్గారావు ఏడు ప్రసాద్ అంటే మీరు టీమ్ లీడర్ మాత్రం పిలిచారు కదా అందుకే దుర్గారావు ఏడు అన్న. అంటే ప్రకాష్ నువ్వు టీమ్ లీడర్ గా ఎవరి వల్ల కొనసాగుతున్నావో వాళ్ళని తెచ్చుకుంటే బెటర్ అని అన్న. అంతే నువ్వు ఎంపీలోదా అంత బాగానేగా? ఓకేనే. ఒకటే వచ్చా? ఒకటే. డాడ్ ఏ సుధీర్ డాడ్ మై సాన్ డాడ్. ఏంటండి సడన్ గా భోజనం ఇదంతా? నా పిల్లలు నా బిడ్డలకి నేను ఎప్పుడైనా పెట్టొచ్చురా. దానికి ఏమైనా అకేషన్ ఉండాలా? దానికి ఏమైనా ఇది ఉండాలా? తెలుసు డాడీ మీరు చాలా మంచి. మరి ఏ వెంకీ వచ్చావా? వెరీ గుడ్. వచ్చేసావా? సార్ 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 ఏ మీరిద్దరు వచ్చారేంట్రా? అరే టీమ్ లీడర్ రమ్మని చెప్పారు కదా సార్. ఓ మీ టీమ్ లీడర్ అయ్యారు కదా. సెట్ మర్చిపోయాను నేను. మీ స్కిట్ లో కోఆర్డినేట్ ఎంత వరకు ఉంటుందో తెలియదు కానీ డ్రెస్సింగ్ లో మాత్రం 100% కోఆర్డినేట్ ఉంటుంది అనేది. నమస్కారం సార్. ఏ ఆర్పి నువ్వు కాలు కొట్టుకుంటే ఎంటర్ అవ్వలేవారా నువ్వు? ఇలా అంటే వెంకటేష్ గారు సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు సార్, ఇలా అంటే నాగార్జున గారు, ఇలా అంటే ఆర్పి. వీపీ అంటున్నారా బయట? వీపీ అంటున్నారా? బాబు గారు రోజా ఇక్కడ అందరికి లంచ్ అయిపోయిందండి? లేదు ఇంకా పెట్టలేదు రోజా, ఇప్పుడే స్టార్ట్ చేశాను. అబ్బా వీరందరి కోసం వేడి వేడిగా డిన్నర్ ప్రిపేర్ చేశాను ఇంట్లో, త్వరగా పంపించండి. తప్పకుండా రోజా. లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు మనకి డిన్నర్ వంకాయ పులుసు మర్చిపోబాకండి. వంకాయ పులుసు కూడా చేసి పెట్టండి. నువ్వా మిరపకాయ పులుసు కిట్టయ్య ఆ గిన్నెలు తీసుకురా. ఈ రోజు భోజనాలు తిని జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి నన్ను. ఫస్ట్ నా కొడుకుతో స్టార్ట్ చేస్తా. దొంగ మనసు దోచుకుంటాడు వీడు మనసు దోచుకోవాలంటే వీడే. తినరా కిట్టయ్య. ఏం ముఖం పెట్టుకుని అన్నం తింటున్నావురా నువ్వు? సిగ్గు లేదురా అన్నం తినడానికి? ఇట్లా ఏం తీసుకున్నావు అని తింటున్నావురా అన్నం నువ్వు? డాడీ నిన్ను కాదు, నువ్వు తిను. నన్ను కాదా? నిన్ను కాదు కిట్టయ్య. సారీ ఏ రా సిగ్గు లేదురా నీ బతుకుచ్చాడా? నేను ఇంత తిట్టినా కూడా 5,000 నోట్లు ఎలా వెళ్తున్నాయి రావి? ఇదేంటి వ్యాపారం తేడా కొంత ఎట్లారా? డాడీ నేను అన్నీ అంటాను, నాకు అర్థమైంది. అవునరా నిన్నే అంటున్నా. డాడీ నిన్నే అంటున్నా. డాడీ డాడీ అన్న దగ్గర నుంచి నీ స్కిట్ లో వేడి తగ్గిపోయిందిరా. స్కిట్ లో ఉన్న పర్ఫార్మెన్స్ బయట ఉండదు, బయట ఉన్న పర్ఫార్మెన్స్ స్కిట్ లో ఉండదురా నీకు. డాడీ నన్ను అంటారండి డాడీ మీరందరూ నాకు ఎంత తెలుసా? నా ఫోన్ లో స్క్రీన్ షాట్ చూడండి, మన ఇద్దరం దగ్గర ఫోటో పెట్టుకున్నా. అవునరా నా దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు ప్రొఫైల్ పెట్టుకుంటావు, బయటికి వెళ్తే ఇంకొకటి ప్రొఫైల్ పెట్టుకుంటావు. రైట్ రైట్ కరెక్ట్. డాడీ ఇంకోసారి నరికిపో. సారీ ప్రకాష్ సారీ. పర్వాలేదు. వాడి ఎమోషన్ లో నీకు భోజనం పెట్టడం మర్చిపోయా. మోమాట పడకుండా తిను ప్రకాష్, మోమాట పడ. అనే పచ్చంకాయ తిను ప్రకాష్, నీకు ఆకలి ఎక్కువగా. ఎంత ఆకలైనా పచ్చంకాయ ఎలా తింటానన్నా కదా? బండని వంకాయ పండని స్కిట్ ఎలా ఉంటుందో తెలుసా ప్రకాష్? అన్న 5-6 స్కిట్లు గెలిచాను కదన్నా. రే నువ్వు గెలవలేదురా, నేను గెలిపించా. నిన్నే కాదురా ఇక్కడ ఉన్నవా నిన్ను 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 అమ్మయ్య నన్ను కాదు, నిన్ను కూడా అందరిని గెలిపించడానికి ప్రతి గురువారం ప్రతి శుక్రవారం నేను ఓడిపోతున్నాను. బాబు గారు మీ తూటాలు లాంటి మాటల కన్నా పచ్చంకాయలు తినడం బెటర్ అనుకుంటానన్నయ్య. పచ్చి వంకాయలు తింటాను అంటున్నావు కానీ నెక్స్ట్ టైం బాగా చేస్తాను, స్కిట్ బాగా చేస్తాను అన్నయ్య అని అంటున్నావు రా నువ్వు.
ఎలారా మార్చేది? కూర్చో! లేచావేంట్రా? నీ స్కిట్ చేసేటప్పుడు నేను ఎప్పుడైనా మధ్యలో లేచానా? 4 నిమిషాలు నా స్కిట్ కే నువ్వు అలా లేస్తే సంవత్సరం నుంచి నీ స్కిట్ లో పెట్టిన టాస్క్ నేను ఎన్నిసార్లు లేవాడ్రా? అంటే సార్ అది నా ఇంట్లో బాత్రూమ్ లేదు, బాత్రూమ్ ఉన్న బాత్రూమ్ లో నీళ్ళు లేదు. ఇన్నిసార్లు చెప్పాలి, సార్ చెప్తా ఉంటే ఊరికి రా, సార్ చెప్పినప్పుడు ఇలా ఏరా ఆర్పి, సార్ నా ముందు అవినాష్ ఉన్నాడు సార్. వాళ్ళు ఉన్నా కూడా లేనట్టే గాని మీకు చెప్పేది అర్థం కావట్లా. ఒక లైన్ అప్ ఉండాలి, ఇలా జంపింగ్ సిస్టమ్ అనుకుంటే పెద్ద మనుషులు మీరు. జంపింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ స్కిట్ లో డైలాగ్ ఎన్ని జంప్ అవుతాయో తెలుసారా నీకు? ఇప్పుడు ఏమైంది నాకు అర్థం కదా, అసలు ఎలా ఉంటది? ఎలా ఉంటది? నీ జుట్టులాగా స్కిట్ కూడా చందర విందర గందర గోళంగా ఉంటదిరా. మాట్లాడితే కాలు కొడతావేంట్రా? నువ్వు కాలు కొట్టిన ప్రతిసారి నీ 2 కాలు విరిచేసి కోలాటం ఆడాలని ఉంటుందిరా. ఇక్కడ రా ఒకసారి. కిట్టయ్య బాబు గారు తీసుకొచ్చి వాడి కాళ్ళు కట్టది. సార్ ఏం సార్ ఇది? కత్తి అది. కట్టాను సార్, కాళ్ళ కట్టేది. కాలు కొట్టు సార్ మీ కట్ట మొత్తం తెగిపోతా సార్. తెగిన కాలు కొట్టు ఆర్పి. సార్ నేను చెప్పి కాలు కొట్టురా. మొత్తం తెగిపోతా సార్. అది ఇంకోసారి కాలు కొట్టావనుకో, ఇప్పుడు కిందే కట్టాను, నెక్స్ట్ టైం కత్తి మోకాల మీద కడతాను, అప్పుడు ఏదేదో తెగుతాయి నీకు. ఈ కాలు కొట్టుకున్నప్పుడు స్కిట్ కొట్టడం బెటర్ గా ఉంది సార్. అది నువ్వు తెలుసుకోవాలరా. బాబు గారు లంచ్ ఇక్కడ అయిపోయిందండి? కాలేదు రోజా, ఇప్పుడే స్టార్ట్ అయింది. వేడి వేడి ఇంట్లో డిన్నర్ వండి వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నానండి నేను అక్కడ. మేడం మీరు బయలుదేరండి, మీకు దండం పెట్టి ఇక్కడ లాంచ్ కలిసి మీరు పోండి. సార్ బాబు గారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నేను వీళ్ళకి పంపిస్తాను. లంచ్ డిన్నర్ మంచిగా రెడీ చేసుకో రోజా, నువ్వు పో. చిన్న ఎమోషన్ అంతే. నా బిడ్డలని ఆతృత తప్ప వేరేదేం లేదురా. అంత క్లాస్ చేసి మళ్ళీ బాబా వాళ్ళకి కూల్ చేశారు. అరే కడుపు నిండా తినాలరా. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం రా. ఈరోజు లంచ్ లేదు. మీకు మార్కులు ఇస్తుంటే ఆ మార్కుల పొడి ఎంత సిగ్గుపడుతుందో తెలుసారా? 5 ఐదోతనం విడిచి వెళ్ళిపోతానంటుందిరా. 6 వెక్కిరిస్తుందిరా. 7 ఏడుస్తుందిరా. 8 పక్క దేశానికే వెళ్ళిపోతానంటుందిరా. 9 వీళ్ళతో నాకు సంబంధమే లేదంటుందిరా. 10 సార్లు ఊరేసుకొని చచ్చిపోతానంటుందిరా. జీవం లేని అక్షరాలే అంతలా బాధపడుతుంటే జీవంలున్నా నేను ఎంతలా బాధపడాలరా? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. అన్నయ్య సారీ సారీలు మాట్లాడితే సారీలు. అరే మీరు చెప్పిన సారీలు నేను రాసుకొని ఉంటే ఈ రోజు రామకొట్టి అయ్యేదిరా. సరే చిన్న ఫ్రస్ట్రేషన్ తినండి. ఎక్కడికి వస్తారు తినండి. అరే ఒక్క నిమిషం రా. ఆ పిచ్చి తల్లి ఏం చేసిందిరా మీకు? రూట్ మారింది. మీరు చేసే పిచ్చి పిచ్చి కామెడీతో టీనేజ్ లో ఉన్న రేష్మికి ముఖం మీద వృద్ధపు ఛాయలు వచ్చేసాయిరా. వృద్ధపు ఛాయలు వచ్చేసాయిరా. మొన్న ఎవడో పిలిచి వృద్ధపు పింఛను కూడా ఇచ్చేసి వెళ్ళాడంట. రే ఒక్కడికి కామెడీలో ప్రవేశం లేదు కానీ గృహ ప్రవేశాలు మాత్రం చేసుకుంటున్నారా? ఇది అసలైన కామెడీ. తినండి సారీ చిన్న ప్రశ్న. ఒక్క నిమిషం రా. నేను రోజా ఏం అడిగాంరా మిమ్మల్ని? మీ ఆస్తులు అడిగామా, అంతస్తులు అడిగామా, ఇంత కామెడీ అడిగాంరా? అది కూడా
నేను శారీరకంగా నవ్వుతున్నాను కానీ మానసికంగా ఎంత బాధపడుతున్నానో తెలుసారా? ఏడుస్తున్నాను రే నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. మీ అందరి గుండెలు లప్టప్ 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 అని కొట్టుకుంటే బాబు గారి గుండె జబర్దస్త్ 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 అని కొట్టుకుంటుందయ్యా. డాడీ నాకు అర్థమైపోయింది డాడీ. ఎన్నాళ్ళు దేనికి ఏడుస్తున్నారు, మేము కంపల్సరీగా చేసేస్తాం. అవును సార్. డాడీ మా అందరి గురించి చెప్పారు, చెమ్మక్ చంద్ర గురించి చెప్పలేదేంటి? వాడిని అన్ని కోణాల్లో చూశాను రా, వాడి ఏ కోణంలో ఏం తప్పు రావట్లేదురా, కనబట్లా. మీరు అద్దం మీద బాత్రూమ్ ముందు కూర్చుంటే మీరు అందరు కనబడుతున్నాడు కానీ వాడు కనబడట్లేదురా. భజన్ 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 ఒకసారి తీయండి డాడీ. ఒకసారి నాగబాబు గారు చంద్రంలా మారిపోయాడు సడన్ గా. మా స్కిట్లేమో అవునా స్కిట్లా, నువ్వు పక్కన పిల్లలు లేపుకెళ్ళిపోయారు సార్, అది మీటా? ఏం మాట్లాడదావు నువ్వు? ఏం మాట్లాడదావు? లేనిపోయిన అన్ని బాబు గారికి ఎక్కించి మా మీద నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చి నువ్వు పాజిటివ్. బొంగేం కాదు.